ఇప్పటికే దీపం కింద కనెక్షన్లు ఇచ్చా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. డాక్రా సంఘాలు పెట్టాం. సాధికారతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తులో నేను ఇప్పుడు చూస్తున్నాను, మగవారితో సమానంగా మా ఆడబిడ్డలు ఇక్కడ లేరు. ఆ రోజు తొందరలోనే వస్తుంది. మగవారి కంటే ఎక్కువ మంది మహానాడులో మా ఆడబిడ్డలను చూసే రోజు తొందరలో వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా నా ఆడబిడ్డలు మగ బిడ్డలతో సమానంగా ఉండాలనేది నా సంకల్పం. ఏమమ్మా ఆడబిడ్డలు, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. ఏంటయ్యా మీరు కూడా సిద్ధమా సహకరించడానికి అని అడుగుతున్నా. ఆడబిడ్డల్ని ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ భవిష్యత్తు బంగారుగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అన్నదాతకు అండగా ఉంటాం. 50 రూపాయలకే కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. యాంత్రీకరణ, రుణాలు, సబ్సిడీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పామాయిల్ లాంటి సాగును తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 30 సంవత్సరాల కంటే ముందు రాయలసీమని సస్యశ్యామలం చేయాలని మైక్రో ఇరిగేషన్ తీసుకురావడమే కాకుండా 90% సబ్సిడీతో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అదే సమయంలో నేను ఒకటే కోరుతున్నాను, ఆహారపు అలవాట్లు మారాయి. దీనివల్ల చాలా వరకు పంటలు కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సాగు పద్ధతులు మారాలి. ఈరోజు మనం ఆలోచించేది, ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ఏరియాలో అరకు కాఫీ చూస్తే 20 ఏళ్ల మునుపు ప్రారంభించా. ఈరోజు ప్రపంచం మొత్తం అరకు కాఫీ అంటే టేస్ట్ చేయని వాళ్ళు లేరంటే వరల్డ్ బెస్ట్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క కోస్టల్ ఆంధ్రాలో అక్వా, రాయలసీమలో హార్టికల్చర్, మిగిలిన ప్రాంతాల్లో వాణిజ్య పంటలు రైతుల జీవితాలనే మారుస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. పోలవరం పూర్తి చేస్తాం. సీమలో ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. పోలవరం బనకచర్ల పూర్తి చేసి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత మనం పెట్టుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, అన్నదాతకు ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలు కేంద్రం ఇచ్చేటప్పుడు మన వాటాగా 3 విడతల్లో వాళ్ళ అకౌంట్లో జమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. రైతుల పంటలకు లాభసాటిగా గిట్టుబాటు ధర ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. దీంతో మనం ముందుకు పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇకపోతే యువశక్తి నిర్వీర్యం చేశారు. ఒకటే హామీ ఇస్తున్నాం, యువశక్తి నిర్వీర్యం కావడానికి వీలు లేదు. అలాంటి శక్తిని మీరు చూస్తే, నేను జైల్లో ఉన్నప్పుడు అకారణంగా జైల్లో పెడితే దగ్గర 100 దేశాల్లో 52-53 రోజులు రాజీ లేని పోరాటం చేశారంటే అది నాకు వాళ్లకు నా మీద ఉండే అభిమానం. అందుకనే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మన యువత ప్రపంచంలో నెంబర్ 1గా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. డిఎస్సి, ప్రైవేటు ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రపంచానికి సేవలు చేసే విధంగా వాళ్ళలో తెలివితేటలు పెంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక ఫైనల్గా ఇవన్నీ కలిపి తెలుగు జాతి విశ్వఖ్యాతి. తెలుగు జాతి రాబోయే రోజుల్లో ఏ ఆంధ్రప్రదేశ్కో లేకుంటే తెలంగాణకు పరిమితం కాకుండా ప్రపంచంలోనే విశ్వఖ్యాతి తీసుకొచ్చే విధంగా వాళ్ళ ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఒక్క విషయం ఫైనల్గా చెప్తున్నాను, మనమందరం
వచ్చింది. దీని ద్వారా అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు 25 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించిన ఐటీ మన వాళ్ళు ప్రపంచమంతా వెళ్ళి ఈరోజు ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరు సాధిస్తున్నారంటే తెలుగువాడు సాధిస్తున్నాడు. అది మనందరికీ గర్వకారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఇంకా తీవ్రం చేస్తాం. ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండి చేస్తాం. దానికి నా తెలుగు కుటుంబం 6 శాసనాలు ఒక గేమ్ చేంజర్గా తయారవుతాయి. మీరు అర్థం చేసుకోండి, మీ మెదడుకు పదును పెట్టండి, మీ ఆలోచనలు కూడా ఇవ్వండి. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళి శాశ్వతంగా తెలుగు ప్రజల గుండెల్లో